హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. నేను ఈరోజు పెద్దవాళ్ళ బ్లౌజ్ కటింగ్ అండి. 50+ వాళ్ళకి తక్కువ నెక్ అనమాట, హై నెక్ బ్లౌజు ఎలా కటింగ్ చేయాలనేది నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ వీడియో అయితే చెప్తున్నాను. చూడండి, ఇది శారీ వచ్చేసి బ్లౌజ్ అనమాట. ఇక్కడ ఉంది, ఇది వచ్చేసి మనకి ఆది బ్లౌజు. సో ఈ బ్లౌజ్ యూజ్ చేసుకొని మనం కటింగ్ అయితే చేయాలి. సో ఏ విధంగా కటింగ్ చేస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందో మీకైతే నేను చిన్న చిన్న మార్పులు అయితే చేసుకోవాలి పెద్దవాళ్ళ బ్లౌజు, హై నెక్ బ్లౌజ్కి. సో ఇది వచ్చేసి హై నెక్ అనమాట. ఎలా కటింగ్ చేసుకోవాలో నేను వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఈ మధ్యకాలంలో వీడియోస్ అనేవి పెట్టలేదండి. పిల్లల సెలవులు కదా, నాకైతే కుదరలేదు. అందుకని చెప్పేసి నేను 1 వీక్ నుంచి వీడియోస్ అయితే పెట్టలేదు. ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ తోటి మళ్ళీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది వచ్చేసి మీటర్ లైనింగ్ ముక్క. ఈ లైనింగ్ ముక్కను అనేది మనం ఇలాగా ఫోల్డింగ్ అనేది నా వైపు ఉండేలాగా, అలాగే కోరంచులు ఆపోజిట్ ఉండేలాగా నేనైతే ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. చూడండి, ఇలా పరుచుకున్నాను. మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ ఉంది కదా, ఇది వచ్చేసి ఆది బ్లౌజు. ఇది పెద్దవాళ్ళ బ్లౌజు. ఈ బ్లౌజ్ వచ్చేసి హై నెక్ అనమాట. అలాగే బ్లౌజ్ ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు నెక్ అనేది ఒకే విధంగా లెవెల్గా ఉంది. ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అలాగే బ్యాక్ నెక్ కూడా అంతే ఉంది. సో ఇలాంటి పెద్దవాళ్ళ బ్లౌజ్ వచ్చినప్పుడు ఏ విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేయాలి, హై నెక్ మన మార్పులు అనేది నేను చూస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది చూసుకున్నాను. అలాగే మనకి బ్లౌజ్ ఏ సైజు, ఇది చెస్ట్ మనకి ఎలా తెలుస్తుందని చెప్పేసి ఒకసారి మీరు చూడండి. ఇది నెక్ కదా, ఇక్కడికి నేను ఇలాగా స్క్వేర్ షేప్లో అయితే నేను గీసేసుకుంటున్నాను. ఇక్కడికి కరెక్ట్గా ఇలా పట్టుకొని చూసుకుంటే మనకి లెక్క విడుతు కూడా తెలుస్తుంది. సో అయితే బిగినర్స్ అయితే ఇలా క్యాచ్ చేయలేరండి. సో ఒకసారి చంక దగ్గర ఇక్కడ నుంచి నెక్ కింద దగ్గర చూడండి, మనకు నెక్ రౌండ్ తిరిగింది కదా, అక్కడికైతే నేనైతే పట్టుకున్నాను. ఖచ్చితంగా 22 అయితే వచ్చింది. అంటే ఇది 44 సైజు బ్లౌజ్ అనమాట. సో 44 సైజ్ బ్లౌజు, పెద్దవాళ్ళ బ్లౌజు, హై నెక్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కటింగ్ చేయాలి, చిన్న చిన్న మార్పులని ఏ విధంగా చేసుకోవాలనేది నేనైతే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. అప్పుడే నేను ఎలాగా చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. చిన్న చిన్న మార్పులనే మనం ఈ బ్లౌజ్లో చేసుకోవాలి. చూడండి, బ్లౌజ్ అనేది ఇలా ఫోల్డింగ్స్ అయితే వేసుకొని, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసాను. అలాగే నెక్ దగ్గర ఇలా మధ్యకి మడుచుకున్నప్పుడు నెక్ దగ్గర ఇలా నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. అలాగే ఇది నెక్ కూడా ఇలా పట్టుకొని కరెక్ట్గా నెక్ షోల్డర్ కూడా నేను ఆది బ్లౌజులో ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ అయితే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎటువంటి మార్పులు అనేవి లేదు. తిన్నగా ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నేను మార్కింగ్ చేసుకున్నాను. అలాగే చంక దగ్గర కూడా ఇలా పట్టుకున్నప్పుడు మనకి చెస్ట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా. ఇది వచ్చేసి మనకి స్టిచ్ ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఉండేలాగా నేనైతే మార్క్ చేసుకొని, ఈ మెయిన్ మనం మార్కింగ్ చేసుకునే ఒక లైన్స్ అయితే గీసేస్తున్నాను. ఇది నెక్ డౌను, మనకి ఎంత డౌన్ ఉండాలి అనేది ఇక్కడ ఉంది. అలాగే ఇది షోల్డరు. సో టోటల్గా బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉందన్నమాట, పొడవుతో సహా సరిపోతుంది. సో ఇది చూడండి, చంక డౌన్ వచ్చి 6.5 వరకు వచ్చింది. ఈ సైజు బ్లౌజ్కి చూడండి 6.5 వరకు ఉంది. ఇంకొంచెం పైకి అయితే పెట్టుకున్నాను నేను, పాదకు 7 దాకా ఉందని అందుకని చెప్పేసి. అలాగే చెస్ట్ వచ్చేసి 11 కదా, ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 11.5కి అయితే నేను చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాను. ఈ సైజు బ్లౌజ్ వాళ్ళకి ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మనం మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకి నెక్ దగ్గర పట్టేసినట్టు, చెస్ట్ దగ్గర లాగినట్టు ఉండకుండా, ముడతలు రాకుండా చాలా నీట్గా వస్తుంది. చూడండి, మనం ఇట్లా చెస్ట్ అంతా కొలుచుకున్నప్పుడు 11 వచ్చింది కదా, డబల్ ఫోల్డింగ్ అంటే 4th అనమాట. 11 × 4 చేస్తే మనకి 44 సైజ్ వస్తుంది. సో దానికి నేను ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 11.5కు పెట్టాను. అదేవిధంగా చంక ఆమ్ రౌండ్ కూడా ఇలా డ్రా చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి నెక్ 3 అనమాట. 3 సైజ్ వాళ్ళకి 3 నెక్ అనేది సరిపోతుంది. అలాగే షోల్డర్ ఎంత ఉందో అంత అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను. టోటల్గా మన షోల్డర్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 6 అనమాట. దీనిలో నేను 2.5 అయితే నెక్ తీసుకున్నాను, మిగిలింది వచ్చేసి షోల్డర్కి వదిలేసాను. అలాగే ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని నెక్ రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల నెక్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. షోల్డర్స్ అనేవి జారవు. చూడండి, మనకి పైన నెక్ 6 ఉంది కాబట్టి షోల్డరు
కింద కూడా చెస్ట్ దగ్గర 6 తీసుకోవాలి. కానీ నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 6.5 అయితే తీసుకున్నాను. అలాగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటే పెద్దవాళ్ళకి సైజు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వీళ్ళకి నెక్ తక్కువ ఉంటుంది కాబట్టి షోల్డర్ దగ్గర మనం కొంచెం ఎక్కువ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి రౌండ్ షేప్. నేను మనకి నెక్ రౌండ్ షేప్ అనేది నీట్గా డ్రా చేశాను. ఇప్పుడు చూడండి, ఒకసారి చంక ఆమ్ రౌండ్ అనేది మనం కొలుచుకొని మెజర్మెంట్ అయితే చేసుకుందాం. ఇప్పుడు నెక్ అయితే నేను పట్టుకొని చూసుకుంటున్నాను, ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని. సో కరెక్ట్గా ఉంది. ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మన చంక ఆమ్ రౌండ్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. టేవ్తో అయితే కొలుచుకొని మనం అయితే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది చంక ఆమ్ రౌండ్. ఇదంతా కటింగ్ అంతా మనం పెట్టుకున్న తర్వాత ఫైనల్గా మనం చంక ఆమ్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, నేను నడుము అయితే చూస్తున్నాను. చూడండి, నడుము వచ్చేసి మనకి 38 వచ్చింది. సో 38ని 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకొని ఇలాగా 4th ఫోల్డింగ్ దగ్గర మనం ఇలా మార్కింగ్ చేసుకొని నడుము అనేది నేను ఇట్లా మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే 1 ఇంచ్ ఖర్చు కోసం మనకి డాట్ కోసం బ్యాక్ డాటు 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం అనమాట. 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాను నేను, 2 ఇంచెస్ తీసుకోలేదు. చూడండి, పొడవు చూసుకుంటున్నాను మరోసారి. ఇది కరెక్ట్గా ఉంది. ఈ సైజు ఈ బ్లౌజ్ వల్ల అయితే కొంచెం పొడవు అయితే పెట్టమన్నారు. నేను స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను. సో అందుకని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ ఇలా షోల్డర్ దగ్గర పెంచుకుంటున్నాను. మనం బాడీ బ్లౌజ్ అంతా ఇలా కటింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా పెంచాల్సి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా షోల్డర్ దగ్గర పైన అయితే పెంచుకోవాలి. సో ఇప్పుడు చూస్తే 16 ఉంది. ఓకే, సరిపోతుంది. వాళ్ళ బ్లౌజ్ 15.5 ఉంది. ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే యాడ్ చేసి నేను 16 వచ్చేలాగా బ్లౌజ్ పొడవు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఒక 1/2 ఇంచ్ పైన పెంచుకున్నాం కాబట్టి అలాగే చంక ఆమ్ రౌండ్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ పైకి అయితే పెంచుకోవాలి. చూడండి, అది నేను ఏ విధంగా మార్కింగ్ చేస్తాను అనేది చూడండి మీరు కూడా. మనకి చంక డౌన్ వచ్చి 6.5 వచ్చింది కదా. చూడండి, కరెక్ట్గా ఇక్కడ కొలుచుకుంటే ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువ ఉంది. సో మనం పైకి పెంచాం కాబట్టి ఆ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉందన్నమాట. ఇది వచ్చేసి బ్లౌజు బ్యాక్ పార్ట్ వైపు మన చంక ఆమ్ రౌండ్ అనేది ఇలా కొలుచుకోవాలి. చూడండి, ఖచ్చితంగా మనకి 10 వచ్చింది. 10 అంటే 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 11 అనమాట చెస్ట్. ఇక్కడ నాకు 10.5 దాకా వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ పైకి అయితే పెంచుకొని చంక ఆమ్ రౌండ్ కూడా ఇలా నీట్గా అయితే గీసేసుకుంటున్నాను. ఇలా గీసేసుకోవడం వల్ల ఎక్కువ ఉన్న చంక ఆమ్ రౌండ్ని మనం తగ్గించుకోవచ్చు. మనకైతే ఈ ఆది బ్లౌజ్కి 10 రావాలి. చూడండి, ఇంకోసారి మెజర్ చేస్తున్నాను. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది 10. మళ్ళీ ఇంకోసారి చూసుకుని పర్ఫెక్ట్గా 10 అయితే వచ్చేసింది. ఇంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా పెద్దవాళ్ళ బ్లౌజ్ కటింగ్ అనేది మనం చేసుకోవచ్చు. నార్మల్ నెక్ బ్లౌజ్కి ఈ హై నెక్ బ్లౌజ్కి చిన్న డిఫరెన్స్ అది ఏంటంటే మనకి నెక్ వచ్చేసి షోల్డర్ నెక్ వచ్చేసి 6 తీసుకున్నాను. అదే కొలత దగ్గర కింద కాకుండా 6.5కి నేను చంక దగ్గర రౌండ్ షేప్ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్, బాగా గుర్తుంచుకోండి. అలాగే చెస్ట్ 11 ఉంటే 11.5కి నేనైతే ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ పెంచి మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకు చెస్ట్ టైట్గా పట్టేసినట్టు రాకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. సో అంతే ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ కోసం ఇలా మిగిలిన క్లాత్ని అయితే నేను ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ ఈ విధంగా పరుచుకున్నాను. ఎప్పుడైనా సరే హ్యాండ్స్ తీసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా పరుచుకోవాలి. ఇలా పరుచుకొని హ్యాండ్ పొడవు అలాగే ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచు చంక దగ్గర కూడా హ్యాండ్ డౌన్ అనేది నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఒకసారి హ్యాండ్ డౌన్ దగ్గర అలాగే పొడవు దగ్గర మార్కింగ్ చేసుకొని హ్యాండ్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేయడమే. హ్యాండ్ రౌండ్ షేప్ ఇచ్చేటప్పుడు మన మెజర్మెంట్స్ ప్రకారం 44 సైజ్ బ్లౌజ్ వాళ్ళకి 3.5 దగ్గర డౌన్ అయితే మనం డౌన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చంక డౌన్ ఇది మనకి ఆది బ్లౌజ్లో ఎంత ఉందో ఒకసారి మనం మెజర్ చేసుకుందాం. మెజర్ చేసుకొని దాన్ని బట్టి కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి ఐడెంటిఫై అయితే చేసుకుందాం. చూడండి, ఇక్కడ నుంచి మనం ఇలా కొలుచుకున్నప్పుడు మనకైతే 10 అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఓకే, సరిపోయింది. కానీ ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ అనేది చూడండి 4 దాకా ఉంది. మనకి 3.5 అయితే సరిపోతుంది. కానీ ఇక్కడ 4 దాకా ఉంది కాబట్టి నేను ఇంకొక 1/2 ఇంచ్ పైకి అయితే
మార్క్ చేసుకొని ఇలా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చిన్న చిన్న మార్పులు అనేవి మనం చేసుకుంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా బాగా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇక్కడ వచ్చేసి జాయింట్స్ అయితే పడతాయి మనకి. ఆ జాయింట్ అనేది ఎలా వేయాలో మీకు నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. మిగిలిన క్లాత్లో ఇలా బ్యాక్ పార్ట్ని పరిచేసుకొని ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా క్రాస్గా మొత్తం మార్కింగ్ అయితే చేస్తున్నాను. అలాగే ఒక పావు ఇంచు లోపలికైతే మార్కింగ్ చేశాను చంక దగ్గర. ఈ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ రెండు మనకి ఈక్వల్గా ఉన్నాయండి. అంటే 6.5 ఉంది ఫ్రంట్ నెక్, అలాగే బ్యాక్ నెక్ కూడా 6.5 ఉంది. ఒకసారి ఉక్సుల వైపు నెక్ నేను ఇలా మెజర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే పై ఉక్సు నుంచి కింద 4 ఉక్సుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఉక్సు పట్టి కాజా పట్టి కోసం ఫ్రెండ్స్. ఏ బ్లౌజ్కైనా ఇలాగ 4 ఉక్సుల దగ్గర మార్కింగ్ చేసుకుంటే ఉక్సు పట్టి కాజా పట్టి పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మెయిన్ డాట్ కూడా మెజర్ చేసుకుంటే కరెక్ట్గా ఇక్కడికైతే మనకి మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడికైతే మనకి ఉక్సు నెక్ పట్టి అయితే మెయిన్ డాట్ అయితే వచ్చేసింది. మనకి ఆది బ్లౌజ్లో ఉన్న షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ వరకు నేనైతే చూసుకున్నాను. అలాగే సైడ్ జాయింట్ దగ్గర కూడా చూసుకున్నాను. ఒక పావు ఇంచు పైకి అయితే మార్కింగ్ చేశాను ఫ్రెండ్స్. టోటల్గా మనకి ఫ్రంట్ పార్ట్లో ఉన్న చిన్న చిన్న మార్పులు ఇవే. చాలా ఈజీగా ఫ్రంట్ నెక్ అలాగే ఉక్సుల వైపు 4 ఉక్సులు మెయిన్ డాటు. చూడండి ఇప్పుడు మెయిన్ డాట్ వచ్చేసి ఉక్సుల దగ్గర నుంచి 3 ఇంచులకు నేను మార్క్ చేసుకున్నాను. డాట్ వెడల్పు వచ్చేసి 2.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే ఉక్సుల దగ్గర నుంచి మెయిన్ డాట్ ఒక 4 ఇంచెస్ దగ్గర చూడండి ఇలా 4 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ డాట్ అనేది ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల డాట్ అనేది పర్ఫెక్ట్గా మెయిన్ డాటు చాలా నీట్గా కప్ షేప్ అనేది మన కప్ బ్రష్ సైజ్ సరిపోయేలాగా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి మీరు కూడా నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా కలుపుకుంటూ నేను ఉక్సులు కాజా పట్టి వైపు నుంచి మార్కింగ్ చేసుకొని మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా బ్లౌజ్ కటింగ్ అయితే చేసేస్తున్నాను. చిన్న చిన్న మార్పులతో ఫ్రంట్ బ్లౌజ్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకొని చాలా ఈజీగా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే మనం కటింగ్ చేసుకోవచ్చు. చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టు. ఆల్రెడీ నేను చంక వైపు ఒక పావు ఇంచు అయితే లో తీసేస్తాను ఫ్రెండ్స్. చూడండి డాటు అలాగే ఇక్కడ నుంచి మనకి ఎంత ఖర్చు ఉంది ఎక్స్ట్రాగా మనకి ఎంత మొత్తం మనకు వచ్చేసి కింద పొడవు వచ్చేసి ఎంత ఉండాలి అనేది ఒక్కసారి మనం మెజర్ చేసుకుంటే కరెక్ట్గా అయితే మనకి వచ్చేసింది. అటు సైడ్ నుంచి 3 ఉంది, అలాగే ఇటు సైడ్ నుంచి 6, మొత్తం 9 ఇంచెస్కి మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రావాలి. అలాగే ఒక 2 ఇంచెస్ అయితే ఖర్చు అనమాట. సో టోటల్గా అదే విధంగా మనకి ఉందా లేదా అనేది ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ 3 వరకు, అలాగే ఇక్కడ నుంచి 9, 2 ఇంచెస్ ఖర్చు అనమాట. పర్ఫెక్ట్గా మనకైతే సరిపోయింది. అలాగే ఫ్రంట్ డాట్ కూడా ఇక్కడ కూడా 8 దగ్గర మనం మార్కింగ్ చేసుకుంటున్నాం. సో ఇలా మార్కింగ్ చేసుకున్నప్పుడు మనకి డాట్తో కూడా కలుపుకొని ఖర్చులతో కూడా ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా ఈజీగా మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. అదే విధంగా నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కనుక కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. పెద్దవాళ్ళ బ్లౌజ్ ఎక్కడ ముడతలు అనేవి రావు. అలాగే పట్టేయదండి, ఫ్రంట్ వైపు పట్టేయకుండా చాలా నీట్ ఫినిషింగ్తో చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. నచ్చితే మీరు ఈ విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే అవుతారు. ఈ కటింగ్ ఆది బ్లౌజ్ మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ ఆధారంగా సేమ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అదే విధంగా నేనైతే బ్లౌజ్ కటింగ్ చేసేసాను. చూడండి అలాగే మనకి ఇది వచ్చేసి మెయిన్ డాట్ అనమాట. అలాగే ఇప్పుడు సైడ్ ఉక్సుల వైపు డాటు అలాగే చంక వైపు డాట్ కూడా నేనైతే మార్కింగ్ చేస్తున్నాను. చూడండి ఎలా మార్కింగ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను, స్టిచ్చింగ్ వీడియోస్లో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. నా ప్రీవియస్ వీడియోలో డాట్ ఎలా వేసుకోవాలో వీడియో అయితే చెప్పాను, ఒకసారి చెక్అవుట్ చేయండి, నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూడండి అదేవిధంగా నేను ఇక్కడ షేప్ బెల్ట్ కూడా నేను తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. షేప్ బెల్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ వైపు 3.5, డాట్ సెంటర్లో వచ్చి 2.5, అలాగే సైడ్ వచ్చేసి 3 అనమాట. ఈ మెజర్మెంట్స్తో నేనైతే షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేశాను ఫ్రెండ్స్. షేప్ బెల్ట్ కూడా నీట్గా ఎలా తీసుకోవాలి, ఎన్ని మెజర్మెంట్స్తో అయితే మనం తీసుకోవాలి, ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మెజర్ చేసుకొని అయితే నేను షేప్ బెల్ట్ అయితే తీసేసుకున్నాను. మనకిచ్చిన ఆది బ్లౌజ్లో ఏ మెజర్మెంట్తో షేప్ బెల్ట్ అయితే ఉందో ఒక్కసారి చెక్ చేసుకొని అదే మెజర్మెంట్స్తో మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది.
మనకి ఆది బ్లౌజ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇదే విధంగా మనం కటింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్, రెండో షేప్ బెల్ట్ కూడా నేను కటింగ్ చేసుకుంటున్నాను. సో టోటల్గా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు వచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే నేను మనం కటింగ్ చేసుకున్న పీసులు అయితే పెట్టేసి కటింగ్ చేస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి సైడ్ జాయింట్ కోసం. మిగిలిన క్లాత్లో ఇంకా బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అయితే మనం తీయాలి. ఇదైతే పెద్ద సైజ్ బ్లౌజు, 44 సైజ్ బ్లౌజు. సో మనకి ఇచ్చిన క్లాత్ని మెజర్మెంట్స్ని ప్రకారం అన్నీ చూసుకుంటూ క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఎక్కడ జాయింట్స్ అయితే పడకుండా నేనైతే కటింగ్ చేస్తున్నాను. చూడండి ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకొని కటింగ్ అనేది చేస్తాను. పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇది బ్యాక్ పార్ట్. ఈ మిగిలిన క్లాత్లో నేను ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా కటింగ్ చేస్తున్నాను. చూడండి, మన లైనింగ్ కూడా రెడ్ కలర్ లైనింగ్ కావడం వల్ల మనకి లైనింగ్ అనేది ఇక్కడ కనిపించట్లేదు, కానీ లైనింగ్ నేను ఇక్కడ పేస్ట్ చేశాను. లైనింగ్ పేస్ట్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా నేను కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మిగిలిన క్లాత్లో నేను జాయింట్స్ అనేవి పడకుండా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేలాగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఈ విధంగా కటింగ్ అయితే చేసుకున్నాను. సో అంతే ఫ్రెండ్స్, టోటల్గా మనకు బ్లౌజ్ కటింగ్ అయితే చాలా ఈజీగా అండ్ సింపుల్గా అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో అయితే మీ ముందు ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి, ఫ్రంట్ డాట్స్ అనేవి ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఈ వీడియో మరికొంతమందికి అయితే చేరువవుతుంది, నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.